హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో ఫార్మ్స్‌ని వాలిడేషన్ చేసి ఎర్రర్స్‌ని యూజర్‌కి ఎలా చూపించాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో జస్ట్ ఒక ఫార్మ్‌ని క్రియేట్ చేసి, ఆ ఫార్మ్ డేటాని ఎలా క్యాప్చర్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు ఆ డేటాని క్యాప్చర్ చేసి, ఆ డేటా అనేది మనకి కావాల్సినట్టుగా అంటే వెబ్‌సైట్ ఎవరిదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టు యూజర్ ఎంటర్ చేయకపోతే యూజర్‌కి ఎర్రర్ మెసేజెస్ అనేవి చూపించాలి. సో, నేనిక్కడ ఏ డేటా ఎంటర్ చేయకుండా లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అప్పుడు నాకు ఏం ఎర్రర్ చూపించాలి? ఏమీ ఎంటర్ చేయలేదు. ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్ అని ఎర్రర్ చూపించాలి. సపోజ్ నేనిక్కడ పాస్వర్డ్‌లో ఏదైనా డేటా ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నేను లాగిన్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోవాలి. అండ్ ఇక్కడ నేను ఈమెయిల్ సంథింగ్ ఏదో ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు మనకేం చూపించాలి? ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అని చూపించి అండ్ 2 డీటెయిల్స్ కరెక్ట్‌గా ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఎర్రర్ మెసేజెస్ చూపించకుండా తర్వాత ఏం చేయాలంటే డేటాబేస్‌లో ఏదైనా ఆపరేషన్ చేయాలి అనంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఏపీఐ కాల్ చేస్తామనమాట. సో, ఇక్కడ నేను ఏపీఐ కాల్స్ ఏమీ చేయకుండా యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ 2 వాలిడేషన్స్ అనేవి కరెక్ట్‌గా ఉంటే ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ సక్సెస్ అని కన్సోల్‌లో ప్రింట్ చేశాను సో, ఇప్పుడు మనం ఏ వాలిడేషన్ అయినా ఈ లాజిక్ ప్రకారమే బేస్ అయి ఉంటుంది. సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాము. ఇదంతా నేను సేమ్ లాస్ట్ వీడియోలో చెప్పిందే. ఇక్కడ యాప్ కాంపోనెంట్‌లో 2 స్టేట్ వేరియబుల్స్ తీసుకున్నాను. సెట్ ఈమెయిల్, సెట్ పాస్వర్డ్ అని చెప్పి ఆ పాస్వర్డ్స్‌ని, ఈమెయిల్స్‌ని స్టేట్ యొక్క వాల్యూస్‌ని అప్డేట్ చేయడానికి తీసుకున్నాను. ఇక్కడ రిటర్న్‌లో ఒక ఫార్మ్‌ని క్రియేట్ చేశాను. దాంట్లో బూట్‌స్ట్రాప్ యొక్క క్లాసెస్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను ఎర్రర్స్‌ని ఏమీ చూపించలేదు. నార్మల్‌గా ఆ ఫార్మ్ ఫీల్డ్ అండ్ ఆ ఫార్మ్ బటన్ ఏదైతే ఉందో లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్‌గా ఒక ఫంక్షన్‌ని మనం రాసుకోవచ్చు. ఏదైనా ఇక్కడే రాసేస్తే మనకి కోడ్ అనేది క్లమ్జీగా ఉంటుంది. సో, అందు గురించి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఏదైతే క్లిక్ చేస్తామో దాన్ని క్లిక్ చేసినప్పుడు హ్యాండిల్ సబ్మిట్ అని నేను ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను యాప్ కాంపోనెంట్‌లో ఫంక్షన్ హ్యాండిల్ సబ్మిట్ దీన్ని క్రియేట్ చేస్తున్నాను. సో, దీని లోపల మనం ఆ వాలిడేషన్‌కి సంబంధించిన లాజిక్ అంతా రాసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే, ఒక్కొక్క ఫీల్డ్‌కి సెపరేట్ స్టేట్ ఎర్రర్ తీసుకోవచ్చు. అంటే నేనిక్కడ ఈ ఈమెయిల్ ఏదైతే తీసుకున్నానో, ఆ ఈమెయిల్ ఎర్రర్ చూపించడానికి ఈమెయిల్ ఎర్రర్ అని ఇంకొక స్టేట్ వేరియబుల్ తీసుకొని, సెట్ ఈమెయిల్ ఎర్రర్ అని చెప్పి ఆ ఎర్రర్‌ని అప్డేట్ చేయడానికి ఇలా తీసుకోవచ్చు. అలాగే సేమ్ పాస్వర్డ్‌కి కూడా సెట్ పా సెట్ పాస్వర్డ్ ఎర్రరు, సెట్ పాస్వర్డ్ ఎర్రర్ ఇలా తీసుకోవచ్చు. కానీ ఇలా తీసుకుంటే మనకి అడిషనల్‌గా స్టేట్ వేరియబుల్స్ అనేవి అవుతాయి. సో, మనం ఏం చేయొచ్చనంటే ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకోవచ్చు. దానికి మనం ఎర్రర్స్ అని నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎర్రర్స్ అండ్ దీన్ని సెట్ చేయడానికి దానిలో ఎర్రర్స్‌ని సెట్ చేయడానికి సెట్ ఎర్రర్స్ అనే ఒక ఫంక్షన్. ఇక్కడ నేను ఒక స్టేట్‌ని ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ పైన తీసుకున్న 2 నార్మల్‌గా స్ట్రింగ్స్ తీసుకున్నా. కానీ ఇక్కడ నేను ఈ యూజ్ స్టేట్‌లో ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాను. దాంట్లో నేను ఈమెయిల్ అని ఒక ప్రాపర్టీ ఇస్తున్నా. ఇనీషియల్‌గా ఎంప్టీ ఇస్తున్నాను. తర్వాత పాస్వర్డ్ అని ఇంకొకటి ఇస్తున్నాను. పాస్వర్డ్ ఇనీషియల్‌గా ఎంప్టీ ఇస్తున్నాను. ఇక్కడ ఈ ఈమెయిల్, ఈ పాస్వర్డ్ ఈ 2 సెపరేట్. ఇక్కడ డైరెక్ట్ స్టేట్ వేరియబుల్స్ ఈమెయిల్, పాస్వర్డ్. ఇక్కడ స్టేట్ అనే ఎర్రర్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్‌లో ఒక ప్రాపర్టీ అనమాట ఈమెయిల్ అనేది. అదే పాస్వర్డ్ కూడా సేమ్ ఒక ఎర్రర్స్ అనేది స్టేట్ వేరియబుల్. దానిలో వాల్యూ అనేది మనం ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాము. ఈమెయిల్‌కి ఒక ఎర్రర్, పాస్వర్డ్‌కి ఒక ఎర్రర్ చూపించడానికి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈమెయిల్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ సో, ఇదంతా నేను లాస్ట్ వీడియోలో ఎలా రాయాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో వాచ్ చేస్తే ఇది ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏంటి అనంటే, యూజరు ఈమెయిల్ ఫీల్డ్‌లో ఏదైనా డేటా సరిగ్గా ఎంటర్ చేయకపోతే యూజర్‌కి ఎర్రర్ చూపించాలి. ఆ యూజర్‌కి సంబంధించిన ఈమెయిల్‌కి సంబంధించిన ఎర్రర్ మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? ఎర్రర్ అనే స్టేట్ ఆబ్జెక్ట్ లోపల ఈమెయిల్ అనే ప్రాపర్టీ. సో, మనం ఏం చెక్ చేయాలంటే, ఆ స్టేట్ వేరియబుల్ ఎర్రర్స్ లోపల ఇక్కడ మనం కండిషనల్ రెండరింగ్ చేయాలి. ఎర్రర్స్ అనే ఆబ్జెక్ట్‌లో ఈమెయిల్‌కి సంబంధించి ఏదైనా వాల్యూ ఉంటే అది మనం డిస్‌ప్లే చేయాలి. లేకపోతే
ఇక్కడ మనకి ఆ ఎర్రర్‌కి సంబంధించింది ఏమి డిస్‌ప్లే అవ్వక్కర్లే. సో, మనం ఎలా రాస్తామంటే కండిషనల్ రెండరింగ్ సింపుల్‌గా రియాక్ట్‌లో ఇక్కడ నాకు ఏ కండిషన్ చెక్ చేయాలి? ఈమెయిల్ ఎర్రర్స్ అనే ఆబ్జెక్ట్‌లో ఈమెయిల్‌కి ఏదైనా డేటా ఉంటే, ఇనీషియల్‌గా ఎంప్టీ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు మనకి అందులో ట్రూ ఉంటే, అప్పుడు మనకి నెక్స్ట్ ఏదన్నా జేఎస్ఎక్స్ ఏదైతే రాస్తామో అది మనకి వర్క్ అవుతుందనమాట. ఇప్పుడు నేనిక్కడ దీని తర్వాత ఏం రాస్తున్నానంటే, ఒక స్పాన్ ట్యాగ్ తీసుకొని, ఆ స్పాన్ ట్యాగ్ లోపల ఒక ఎర్రర్ మెసేజ్ అనేది రాస్తాను. ఈ స్పాన్ ట్యాగ్ లోపల ఏం మెసేజ్ రాస్తాను? ఆ ఎర్రర్స్ అనే ఆబ్జెక్ట్ లోపల, స్టేట్ ఆబ్జెక్ట్ లోపల ఈమెయిల్‌కి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, ఈమెయిల్‌కి సంబంధించిన ఎర్రర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేనిక్కడ డిస్‌ప్లే చేస్తాను. ఎప్పుడు డిస్‌ప్లే చేస్తాను? ఇక్కడ ఒక కండిషన్ రాశాను. జేఎస్ఎక్స్‌లో మనం కండిషనల్ రెండరింగ్ ఈ విధంగా చేస్తామనమాట. ఎలాగా మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాయి. అంటే ఎర్రర్స్ అనే స్టేట్ ఆబ్జెక్ట్‌లో ఈమెయిల్‌కి సంబంధించి ఏదైనా వాల్యూ ఉంటే, అప్పుడు మనం ఈ స్పాన్‌ని రెండర్ చేస్తాం. లేకపోతే ఇది రెండర్ అవ్వదనమాట. ఇక్కడ మనం షార్ట్‌కట్ వే అనమాట కండిషనల్ రెండరింగ్ చేయడానికి. ఈ అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేసాక రియాక్ట్‌లో, జేఎస్ఎక్స్‌లో దాని ముందున్న కండిషన్ ట్రూ అవుతేనే దాని తర్వాతది జేఎస్ఎక్స్ మనకి వస్తుంది. లేకపోతే రాదు. ఇదెప్పుడు ఈమెయిల్‌కి సంబంధించిన ఎర్రర్ చూపించడానికి. సేమ్ అలాగే మనం పాస్వర్డ్‌కి కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎర్రర్స్ డాట్ పాస్వర్డ్. ఎర్రర్ అనే స్టేట్ ఆబ్జెక్ట్‌లో పాస్వర్డ్‌కి వాల్యూ ఉంటే, అప్పుడు మన ఆ స్పాన్ ట్యాగ్‌లో పాస్వర్డ్‌ది చూపిస్తున్నాం. అండ్ ఇక్కడ మనం బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాస్ నేమ్ టెక్స్ట్ డేంజర్ అని యూజ్ చేస్తే మనకి రెడ్ కలర్‌లో టెక్స్ట్ అనేది వస్తుందనమాట. రెండిటికి ఇక్కడ 2 స్పాన్ ట్యాగ్స్‌కి నేను క్లాస్ నేమ్ అనేది టెక్స్ట్ డేంజర్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఫార్మ్ అలానే ఉంది. నాకేమి ఎర్రర్స్ చూపించట్లే. ఎందుకనంటే ఇనీషియల్‌గా నేను ఏం ఎర్రర్ మెసేజెస్ తీసుకోలేదు. ఎర్రర్స్ అనే స్టేట్ వేరియబుల్‌లో నేనిప్పుడు ఈమెయిల్‌కి ఎంటర్ ఈమెయిల్ అని ఒక టెక్స్ట్ రాస్తున్నా. ఇక్కడ పాస్వర్డ్‌కి కూడా ఎంటర్ పాస్వర్డ్ అని ఒక టెక్స్ట్ రాస్తున్నాను. ఇప్పుడేమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకేమైంది ఇనీషియల్‌గానే ఈ ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్ అని మనకి టెక్స్ట్ అనేది చూపిచ్చేసింది. ఎందుకనంటే ఆ పర్టిక్యులర్ టైమ్‌కి మనకి స్టేట్ వేరియబుల్‌లో ఎర్రర్ అనే స్టేట్ వేరియబుల్‌లో మనకి ఈమెయిల్‌కి, పాస్వర్డ్‌కి సంబంధించి సమ్ టెక్స్ట్ ఉంది. అంటే ఈ కండిషన్స్ ట్రూ అయినియి. ఎర్రర్స్ డాట్ పాస్వర్డ్, ఎర్రర్స్ డాట్ ఈమెయిల్. అందు గురించి మనకి ఎర్రర్ మెసేజెస్ చూపించినియి. మనకి ఇనీషియల్‌గా ఏమి ఉండవు కదా ఎర్రర్స్. కాబట్టి నేనిక్కడ ఇనీషియల్‌గా ఎంప్టీ పెట్టేస్తున్నాను. ఎప్పుడైతే యూజరు ఈ సబ్మిట్ బటన్‌ని క్లిక్ చేస్తారో అప్పుడు మనం ఏం చెక్ చేయాలి అనంటే స్టేట్ వేరియబుల్ ఈమెయిల్‌లో మనకి ఏం చేస్తున్నాము, ఇక్కడ ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో ఏదైతే ఎంటర్ చేస్తున్నామో దాన్ని బైండ్ చేసేసాము స్టేట్ వేరియబుల్‌కి. సో, మనం ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే ఫస్టు ఆ స్టేట్ వేరియబుల్ ఈమెయిల్ ఏదైతే ఉందో దాని వాల్యూని చెక్ చేస్తున్నాం. అంటే ఈమెయిల్ అనే స్టేట్ వేరియబుల్‌ని యూజ్ చేస్తున్నాం. మనం జనరల్‌గా ఒక ఫార్మ్ ఫీల్డ్‌లో యూజరు ఏదైనా అంటే ఎంప్టీ క్యారెక్టర్స్ జస్ట్ ఇలా స్పేసెస్ ఇచ్చేసి వదిలేసినా దాన్ని మనం రిమూవ్ చేసేసి అప్పుడు చెక్ చేస్తామనమాట. ఇలా స్పేసెస్ ఇస్తే. అందు గురించి ట్రిమ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ట్రిమ్ చేసేసాక దాంట్లో ఎంప్టీ స్పేసెస్ అన్నీ తీసేసాక ఈమెయిల్ ఫీల్డ్‌లో అంటే ఈమెయిల్ అనే వేరియబుల్‌లో ఎంప్టీ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ ఎర్రర్స్ అనే ఆబ్జెక్ట్ లోపల మనం ఈమెయిల్ యొక్క వాల్యూని చేంజ్ చేయాలి. మనం స్టేట్‌ని ఎలా అప్డేట్ చేస్తాము ఇక్కడ ఎర్రర్స్‌ని స్టేట్ వేరియబుల్ కింద తీసుకున్నాం. దాన్ని అప్డేట్ చేయాలంటే మళ్ళీ మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఆ యూజ్ స్టేట్ రిటర్న్ చేసిన మెథడ్‌నే యూజ్ చేయాలి. దాన్ని మనం సెట్ ఎర్రర్స్ అనే నేమ్‌కి ఇచ్చుకున్నాం. కాబట్టి నేను మళ్ళీ ఏమివ్వాలి? సెట్ ఎర్రర్స్ ఆఫ్ అని చెప్పి ఇందులో మనకి ఈమెయిల్, పాస్వర్డ్ 2 ఉన్నాయి. ఈ కండిషన్‌లో మనం దేన్ని అప్డేట్ చేస్తున్నాము? ఓన్లీ ఈమెయిల్‌ని అప్డేట్ చేస్తున్నాం. పాస్వర్డ్‌ని ఏమి అప్డేట్ చేయట్లే. అంటే నేనిక్కడ ఏం చేయొచ్చంటే ఆల్రెడీ ఇంతకుముందు స్టేట్ వేరియబుల్ ఏదైతే ఎర్రర్స్ ఉందో దాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ ఈమెయిల్, పాస్వర్డ్ యాజ్ ఇట్ ఈజ్ 2 ఇక్కడ ఒక ప్రాపర్టీస్ కింద ఇలా వస్తాయన్నమాట. దాని తర్వాత నేను మళ్ళీ ఈమెయిల్ అని చెప్పి సేమ్ ప్రాపర్టీ ఇస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుందంటే, ఆ ఈమెయిల్‌లో ఇంతకుముందు ఎంప్టీ ఉంది కదా! ఇక్కడ రాసింది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇక్కడ నాకేమొస్తుందంటే, ఎంటర్ ఈమెయిల్ అడ్రెస్ అని చెప్పి వస్తుంది. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను రిఫ్రెష్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకేమొచ్చింది? ఎంటర్ ఈమెయిల్ అడ్రెస్ అని వచ్చింది. సపోజ్ నేను ఇందులో ఏదన్నా డేటా ఎంటర్ చేసి దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే
అప్పుడు మనకు అప్డేట్ అవ్వట్లే. ఎందుకు? నేనిక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేశాను. అది ట్రూ అయింది ఇంతకుముందు. మళ్ళీ ఈసారి ఫాల్స్ అయినప్పుడు కూడా మనం చేయాలి కదా! దాన్ని అప్డేటు. ఫాల్స్ అయితే ఆ ఈమెయిల్ ఫీల్డ్‌లో మనం ఏం చేయాలి? మళ్ళీ ఎంప్టీ పెట్టాలి. అందు గురించి నేను ఎల్స్ కండిషన్‌లో ఏం చేస్తున్నాను? మళ్ళీ సెట్ ఎర్రర్స్ అని చెప్పి స్టేట్ వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈమెయిల్‌లో ఎంప్టీ పెడుతున్నా. ఎందుకంటే మనకి ఎర్రర్ లేదు. మనం తీసుకున్న ఎర్రర్ కండిషన్ ఏంటి జస్ట్ దాంట్లో యూజరు ఎంప్టీ స్పేసెస్ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేస్తే. సో, నేనిప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను. ఇనీషియల్‌గా ఎంటర్ ఈమెయిల్ అడ్రెస్ అని వచ్చింది. సంథింగ్ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎర్రర్ అనేది పోయింది. సో, ఫస్ట్ కండిషన్ అది చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి ఈమెయిల్ అంటే ఎలా యూజర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అనేది ప్రాపర్ ఫార్మాట్‌లో ఉండాలి. సో, యూజర్ ఆ ఫీల్డ్‌లో ఏ డేటా ఎంటర్ చేసేసినా ఈమెయిల్ ఫీల్డ్‌లో మనం హ్యాండిల్ తీసుకోము. ఆ ఫార్మాట్‌లో ఉండాలి. అంటే ఈమెయిల్‌కి ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ అనేది ఉంటుంది. సో, మనం దాన్ని కూడా టెస్ట్ చేస్తాం. దాన్ని టెస్ట్ చేయడానికి మనకి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో, నేను ఒక శాంపుల్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ప్యాటర్న్‌ని యూజ్ చేస్తున్నాను. ఈమెయిల్ ప్యాటర్న్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఇక్కడ మనం ఎప్పుడైనా జావా స్క్రిప్ట్‌లో ఇలా ఫార్వర్డ్ స్లాషెస్ ఇచ్చి దాని లోపల ఏదైతే క్రియేట్ చేస్తామో అదొక ప్యాటర్న్ కింద మనం క్రియేట్ చేస్తున్నట్టనమాట. సో, ఈ ప్యాటర్న్‌ను మనం ఏదైనా ఒక స్ట్రింగ్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చనమాట. సో, దాన్ని మనం చెక్ చేస్తే అది ట్రూ కానీ, ఫాల్స్ కానీ ఇస్తుంది. ట్రూ ఉంటేనేమో ఆ ఫీల్డ్‌లో అంటే మనం ఏదైతే చెక్ చేస్తున్నామో ఆ ఫీల్డ్‌లో ఈ ప్యాటర్న్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. మనం ఏం చెక్ చేయాలి? మనం తీసుకున్న యూజర్ దగ్గర నుంచి ఈమెయిల్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ ప్యాటర్న్ ఉందో లేదో చెక్ చేయాలి. లేకపోతే అప్పుడు మనం ఎర్రర్ చూపించాలి. సో, నేను ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఇంకొక కండిషన్ తీసుకుంటున్నా. మనం రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ప్యాటర్న్ ఒక స్ట్రింగ్‌లో ఉందో లేదో చెక్ చేయాలి అనంటే ఆ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ప్యాటర్న్ డాట్ టెస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ స్ట్రింగ్‌లో చెక్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. నేను ఈమెయిల్ అనే స్ట్రింగ్ లోపల చెక్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని ఇస్తున్నా. ఇప్పుడు ఇది ట్రూ ఇస్తే దాని మీనింగ్ ఏంటి? ఈ ఈమెయిల్ ప్యాటర్న్ అనేది మనకి మ్యాచ్ అయినట్టు యూజర్ ఇచ్చిన ఈమెయిల్‌లో. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? అది లేనప్పుడు ఎర్రర్ చూపించాలి. అంటే ప్యాటర్న్ లేనప్పుడు. అంటే ఈ మెథడ్ మనకి ఫాల్స్‌ని రిటర్న్ చేయాలి. సో, ఇది ఇక్కడ మనం నాట్ ఇచ్చుకున్నప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఈమెయిల్ ప్యాటర్న్ అనేది ట్రూని రిటర్న్ చేసిందంటే దాని మీనింగ్ ఏంటి? యూజరు కరెక్ట్ ఈమెయిల్ ఇచ్చినట్టు. సో, యూజరు కరెక్ట్ ఈమెయిల్ ఇచ్చినట్టు. అప్పుడు మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు కదా! ఎందుకంటే అప్పుడు మనం ఆ ఎర్రర్ మెసేజ్ సెట్ చేయం కదా! కానీ ఇప్పుడు ఈ ఈమెయిల్ ప్యాటర్న్ డాట్ టెస్ట్ అనేది ఫాల్స్ ఇస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఇఫ్ కండిషన్ ట్రూ వచ్చేలా చేయాలి. అప్పుడు మనం ఎర్రర్ మెసేజ్ సెట్ చేసుకోవాలి. సో, అందు గురించి నేను ఇక్కడ నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేశాను. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అని చెప్పి ఇస్తున్నా. పైనేమో జస్ట్ ఎంటర్ ఈమెయిల్. ఇక్కడ ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అని వచ్చింది. నేను ఇక్కడ @gmail.com అని చెప్పి ఒకటి ఇచ్చి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఎర్రర్ అనేది చూపించట్లే. మళ్ళీ ఇప్పుడు అప్డేట్ మీద మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఎంటర్ ఈమెయిల్ అడ్రెస్ అని వచ్చింది. సో, ఎంప్టీ అయితేనేమో ఈ మెసేజ్ చూపిస్తున్నాము. అండ్ వాలిడ్ కాపోతేనేమో ఈ మెసేజ్ చూపిస్తున్నాము. అండ్ ఆ 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి. అంటే మనకి వాలిడ్ అయ్యిందని ఈమెయిల్. అప్పుడు మనం ఈమెయిల్ యొక్క ఎర్రర్ అనేది ఫాల్స్ ఎంప్టీ పెట్టేస్తున్నాం. ఇది ఈమెయిల్‌కి. అండ్ సేమ్ ఇదే విధంగా మనం పాస్వర్డ్ కూడా రాయాలి. ఇక్కడ పాస్వర్డ్‌కి సేమ్ అదే విధంగా రాస్తున్నాను. ఇక్కడ నేను పాస్వర్డ్‌లో జస్ట్ ఏం చెక్ చేస్తున్నానంటే పాస్వర్డ్ ఎంప్టీయా కాదా చెక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇఫ్ పాస్వర్డ్ ఇందాక ఈమెయిల్ ఇచ్చాను కదా! ఇక్కడ ఇప్పుడు పాస్వర్డ్ డాట్ ట్రిమ్. ఇక్కడ నేను ఇప్పుడు ఎంటర్ పాస్వర్డ్ అని రాస్తున్నా. అండ్ ఇక్కడ మనం ఏ ప్రాపర్టీని సెట్ చేయాలి? ఆల్రెడీ ఇంతకు ముందున్న ఎర్రర్స్ యాజ్ ఇట్ ఈస్ ఎర్రర్స్ అని చెప్పి స్ప్రెడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేస్‌లో మనం దేన్ని అప్డేట్ చేయాలి? పాస్వర్డ్‌ని. కాబట్టి నేను పాస్వర్డ్ అని పెట్టాను. సేమ్ అదే ఇక్కడ కింద కూడా కాపీ చేస్తున్నాను. ఈ కేస్‌లో ఎంప్టీ పెడతాం. ఎప్పుడు ఆ పాస్వర్డ్ యొక్క ట్రిమ్ వాల్యూ అనేది
మనకి ఎంప్టీ కాదు అనంటే, ఆ పాస్వర్డ్ ఫీల్డ్‌లో సమ్ డేటా అనేది యూజర్ ఎంటర్ చేసినట్టు. అండ్ ఇంకొకటి మనకి జనరల్‌గా పాస్వర్డ్స్ ఎప్పుడు మినిమమ్ 8 క్యారెక్టర్స్ అని ఒక కండిషన్ ఉంటుంది కదా! సో, అది గూడా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అది రిజిస్ట్రేషన్ ఫామ్‌లోనే కాదు, లాగిన్‌లో కూడా మనం చెక్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ఫ్రంట్ ఎండ్‌లోనే లాగిన్ యొక్క బేసిక్ కండిషన్ పాస్వర్డ్ అనేది మినిమమ్ 8 క్యారెక్టర్స్ అనేవి మాక్సిమం అన్ని సైట్స్‌లోనూ ఇంప్లిమెంట్ చేస్తారు. పాస్వర్డ్ డాట్ ట్రిమ్ చేసాక పాస్వర్డ్‌ని దాని యొక్క లెంత్ లెస్ థాన్ 8 అయితే అప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు? ఇంకొక ఎర్రర్ మెసేజ్‌ని చూపించొచ్చు యూజర్‌కి. ఏంటి ఇంకొక ఎర్రర్ మెసేజు? పాస్వర్డ్ ఈస్ మినిమమ్ 8 క్యారెక్టర్స్ అని చూపించొచ్చు. సో, ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఎంటర్ పాస్వర్డ్ అని వచ్చింది కానీ, ఈమెయిల్ అనేది అప్డేట్ అవ్వట్లే. ఇలా ఎందుకయిందనంటే, ఇక్కడ మనకి ఈ సెట్ ఎర్రర్స్ అనేది ఏంటి స్టేట్ వేరియబుల్‌ని అప్డేట్ చేయడానికి ఉన్న ఫంక్షన్. ఇక్కడ మనకేమవుతుందంటే, ఈ ఫంక్షను అసింక్రోనస్ ఫంక్షన్ అనమాట. సో, మనం ఎప్పుడైనా ఇలా మల్టిపుల్ స్టేట్స్ ఒక ఆబ్జెక్ట్‌లో ఉన్నప్పుడు స్టేట్ వేరియబుల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయ్యుండి, దాని యొక్క ప్రాపర్టీస్ ఇలా మల్టిపుల్ ప్లేసెస్‌లో మనం అప్డేట్ చేస్తున్నప్పుడు, అది అసింక్ ఫంక్షన్ కాబట్టి ప్రాపర్‌గా అప్డేట్ అవ్వట్లే. కానీ మనం ఏం చేయాలి అనంటే, దీన్ని ఓవర్‌కమ్ చేయాలి అనంటే, మనకి సెట్ ఎర్రర్స్ అనే దాంట్లో డైరెక్ట్‌గా మనం డేటాని అప్డేట్ చేయకుండా, ఈ సెట్ ఎర్రర్స్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని తీసుకుంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల మనం ఏదైనా రిటర్న్ చేయొచ్చు. సో, నేనేం చేస్తానంటే, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల దీన్ని రిటర్న్ చేస్తున్నాను. ఇందాక రాసింది. అండ్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి మనకి ఆటోమేటిక్‌గా ఆ స్టేట్‌ని ఇన్‌పుట్ కింద పాస్ చేస్తుంది రియాక్ట్. సో, నేనిక్కడ ఏం చేశాను, సెట్ ఎర్రర్స్‌లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని రాసాను. అక్కడ యారో ఫంక్షన్ రాసుకున్నాను. ఈ యారో ఫంక్షన్‌కి ఇన్‌పుట్ ఆటోమేటిక్‌గా ఆ స్టేట్ వేరియబుల్ వచ్చేస్తుంది. అండ్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో నేను ఏదైతే రిటర్న్ చేశానో అది న్యూ స్టేట్ కింద అప్డేట్ అవుతుంది. సో, దాన్ని నేను ఇక్కడ పారాంథసిస్ పెట్టి ఇవ్వాలి. లేకపోతే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుందనమాట. ఇప్పుడు నేనిక్కడ పారాంథసిస్ పెట్టి ఇస్తే ఎర్రర్ రావట్లే. కానీ పారాంథసిస్ తీసేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలంటే స్టేట్‌ని అప్డేట్ చేయడానికి డైరెక్ట్‌గా ఆ ఫంక్షన్ ఇన్ ఆ ఫంక్షన్ సెట్ ఎర్రర్స్ ఏదైతే ఉందో దాంట్లో డైరెక్ట్‌గా న్యూ స్టేట్‌ని ఇచ్చేయాలి. ఇంకొక కేస్ ఏంటి అనంటే దానికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని పాస్ చేసి, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రిటర్న్ చేయాలి. ఇక్కడ నేను యారో ఫంక్షన్‌లో సింగిల్ స్టేట్‌మెంటే రాసాను కాబట్టి ఆటోమేటిక్‌గా ఇదే రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేసాము, కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా స్టేట్ వేరియబుల్‌ని అప్డేట్ చేస్తున్నాం. సేమ్ ఇదే విధంగా ఈ కింద లైన్‌లో కూడా రాస్తున్నాను. ఇక్కడేమో ఎర్రరు ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ అడ్రెస్ అని చెప్పి రాస్తున్నా. సో, ఫస్ట్ నేను నార్మల్‌గా చూపించాను. అప్పుడు మనకి ఓన్లీ ఒక వేరియబుల్‌ని మాత్రమే మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్‌గా వర్క్ అయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆ స్టేట్ వేరియబుల్‌లో ఉన్న 2 వాల్యూస్‌ని 2 ఫీల్డ్స్‌ని అప్డేట్ చేస్తున్నానో ఆహ్, ఆ ఫంక్షన్‌లో మనకి ఎర్రర్ అనేది చూపిస్తుందనమాట. ప్రాపర్‌గా అది సింక్రనైజ్ అవ్వట్లేదు. అందు గురించి మనం ఈ స్టేట్‌ని అప్డేట్ చేసేటప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం అప్డేట్ చేసినట్టయితే అది ప్రాపర్‌గా సింక్రనైజ్ అవుతుందనమాట. సో, ఈ ప్లేస్‌లో మనం ఎర్రర్ అనేది ఏం పెట్టవసరం లేదు. ఈమెయిల్‌కి జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్‌ని మనం చూపిస్తాము. సేమ్ ఇక్కడ గూడా పాస్వర్డ్‌కి సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న ఎర్రర్స్ ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నాము. దానిలో ఉన్న పాస్వర్డ్‌ని అప్డేట్ చేస్తున్నాం. ఏంటి పాస్వర్డ్ అనేది ఎంప్టీ ఎంటర్ పాస్వర్డ్ అనే ఒక టెక్స్ట్‌ని రాస్తున్నాం. ఇదొక మెసేజ్‌ని మనకి చూపిస్తున్నాం. ఏ మెసేజ్ ఇక్కడ మనం రాస్తే అది యూజర్‌కి కనిపిస్తుంది. ఆ స్పాన్ ట్యాగ్‌లో మనం పెట్టాం కదా! ఎర్రర్ మెసేజ్ అలా. సో, ఇప్పుడు ఈ పాస్వర్డ్ యొక్క లెంత్ 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువున్నప్పుడు గూడా సేమ్ అదే లాజిక్కు. కాకపోతే టెక్స్ట్ అనేది మనం ఇక్కడ మారుస్తున్నాం. సో, ప్రీవియస్‌గా డైరెక్ట్‌గా స్టేట్‌ని అప్డేట్ చేసేసాను. కానీ
అలా చేస్తే మనకి సింక్రనైజేషన్ అనేది కరెక్ట్‌గా అవ్వట్లేదు. అందు గురించి మనం ఈ మెథడ్‌ని ఫాలో అవ్వాలి. సో, ఈ ఎల్స్ కండిషన్‌లో నేనేం రాస్తానంటే, ఇప్పుడు మనకి పైన 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయంటే దాని మీనింగ్ ఏంటి? పాస్వర్డ్ ఎంప్టీ కాదు, పాస్వర్డ్ లెస్ థాన్ 8 కాదు. అంటే యూజర్ కరెక్ట్‌గా పాస్వర్డ్ యొక్క డేటాని అంటే మనకు రాసిన లాజిక్ ప్రకారం వాలిడేషన్ అనేది సరిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ సబ్మిట్ చేస్తే మనకి ఎంటర్ ఈమెయిల్ అడ్రెస్, ఎంటర్ పాస్వర్డ్ అని వచ్చింది. నేను మళ్ళీ ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ ఈజ్ మినిమమ్ 8 క్యారెక్టర్స్ అని చూపించింది. నేను మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ ఎర్రర్ అనేది పోయింది. అండ్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈమెయిల్‌కి ఇనీషియల్‌గా ఎంటర్ ఈమెయిల్ అడ్రెస్ వచ్చింది. అండ్ తర్వాత ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ అని వచ్చింది. ఎందుకంటే మనం అక్కడ రాసిన ప్యాటర్న్ మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు నేను .com అని చెప్పి @gmail.com అని ఒకటి ఇచ్చాను. ఇప్పుడు మనకి ఆ ఈమెయిల్ డీటెయిల్స్‌లో ఉన్న డేటా అనేది కరెక్ట్‌గా మన వాలిడేషన్స్ ప్రకారం సాటిస్ఫై అయ్యింది.